హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ సినిమా కాదు, కల్పితం కాదు, నిజంగా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు ఒక విమానంలో కూర్చుని ఉన్నారు. కిటికీ బయట తెల్ల మేఘాలు, అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దం, తరువాత నిశ్శబ్దం. మీకు అర్థమయ్యేలోపు మీరు ఆకాశం నుంచి పడిపోతున్నారు. ఇది ఒక మహిళకు నిజంగా జరిగిన సంఘటన. ఆమె పేరు వెస్నా వులోవిచ్. సంవత్సరం 1972. తేదీ జనవరి 26. వెస్నా వులోవిచ్ యుగోస్లావియా దేశానికి చెందిన 22 సంవత్సరాల యువతి. ఆమె ఒక ఫ్లైట్ అటెండెంట్. మనము ఫ్లైట్స్లో చూసే ప్రయాణికులకు భోజనం అందించే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పే క్యాబిన్ క్రూ. ఆ రోజు ఆమె ఆ ఫ్లైట్లో ఉండాల్సింది కూడా కాదు. షెడ్యూల్లో జరిగిన ఒక చిన్న పొరపాటు ఆమెను ఆ విమానంలోకి తీసుకెళ్ళింది. ఒక చిన్న తప్పిదం చరిత్రను మార్చింది. ఫ్లైట్ బయలుదేరే ముందు వెస్నా తన కుటుంబానికి ఫోన్ చేసింది. ఫ్లైట్ పూర్తయ్యాక మాట్లాడతా అంది. ఆమెకు తెలియదు, అది ఆమె చివరి సాధారణ సంభాషణ అని. ఆ విమానం పేరు జేఈటీ ఫ్లైట్ 367. స్టాక్హోమ్ నుంచి బయలుదేరి బెల్గ్రేడ్ వైపు ప్రయాణిస్తోంది. ప్యాసింజర్స్ విశ్రాంతిగా, ఎవరైనా పుస్తకం చదువుతూ, ఎవరైనా కిటికీ బయట చూస్తూ, క్యాబిన్ క్రూ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. టైం మధ్యాహ్నం తర్వాత. ఫ్లైట్ చెకోస్లోవాకియా గగనతలంలోకి ప్రవేశించింది. అక్కడే అనూహ్యమైన ఘటన జరిగింది. విమానంలోని లగేజ్ కంపార్ట్మెంట్లో ఒక టైం బాంబ్ అమర్చబడి ఉంది. సుమారు 33,000 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఆ బాంబ్ పేలిపోయింది. ఒక్క క్షణంలోనే ఎయిర్ క్రాఫ్ట్ బాడీ చీలిపోయింది. బెలూన్ని సూదితో పొడిచినట్టు ప్లేన్ మిడ్ ఎయిర్లో పేలిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్, ప్యాసింజర్స్, లగేజ్ అన్నీ గాల్లో చెల్లాచెదురయ్యాయి. ప్యాసింజర్స్ గాల్లోకి విసిరివేయబడ్డారు. 33,000 ఫీట్ అంటే సుమారు 10 కిలోమీటర్ల హైట్. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడినా ప్రాణాలు దక్కడం కష్టం. అయితే ఇది 100 రెట్లు ఎక్కువ ఎత్తు. ఆ హైట్ నుంచి ఫాల్ అంటే మనిషి నేలచేరేరోపు స్పృహ కోల్పోతాడు. కాని వెస్నా ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూజిలేజ్లోని ఒక భాగంలో సీట్ బెల్టుతో బిగుసుకుపోయింది. ఆ రెక్కేజ్ పీస్ మంచుతో కప్పబడిన కొండపై పడింది. స్నో ఇంపాక్ట్, ట్రీస్ రెసిస్టెన్స్ పడే స్పీడ్ని తగ్గించాయి. అదే ఆమె ప్రాణాలను కాపాడింది. ఇప్పటివరకు జరిగింది ఇంపాసిబుల్ అనిపిస్తే, అసలు మిరాకిల్ ఇంకా ముందుంది. క్రాష్ జరిగిన లొకేషన్ పర్వత ప్రాంతం. రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరేసరికి ఒకే అనుమానం, ఇక్కడ ఎవరూ బ్రతికి ఉండరు. కాని వెస్నా రెక్కేజ్ మధ్య నుంచి చాలా స్వల్పంగా ఊపిరి శబ్దం వినిపించింది. అది వెస్నా. ఆమె ఇంకా బ్రతికే ఉంది. ఆమె ఇంజరీస్ చాలా తీవ్రంగా ఉన్నాయి. స్కల్ ఫ్రాక్చర్, 2 కాళ్లు విరిగాయి, 3 వెన్నెముక ఎముకలు దెబ్బతిన్నాయి. కొంతకాలం పెరాలిసిస్ కూడా వచ్చింది. డాక్టర్స్ ఆమె బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు. కాని ఆమె సర్వైవ్ అయ్యింది. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆమె బ్రతకడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి సీట్ బెల్ట్ రిస్ట్రెయింట్, రెండోది స్నో కుషనింగ్ ఎఫెక్ట్, మూడోది ఎక్స్ప్లోజన్ సమయంలో అన్కాన్షియస్ అవ్వడం. స్పృహ కోల్పోవడం శరీరాన్ని తీవ్రమైన షాక్ నుంచి కాపాడింది. వెస్నా వులోవిచ్ పారాచూట్ లేకుండా అత్యధిక ఎత్తునుంచి పడి బ్రతికిన వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. ఆమెకు ఆ ఘటన గురించి జ్ఞాపకం లేదు. ఆమె లాస్ట్ మెమరీ ప్యాసింజర్స్కి డ్రింక్స్ సర్వ్ చేయడం మాత్రమే. ఒక షెడ్యూల్ పొరపాటు, ఒక బాంబ్ బ్లాస్ట్, ఒక స్కైఫాల్ మరియు ఒక అసాధ్యమైన సర్వైవల్ స్టోరీ. ఆకాశం నుంచి పడిపోయిన ఆమె కేవలం బ్రతికింది కాదు, ఇంపాసిబుల్ అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చింది. ఇఫ్ యూ లైక్ దీస్ కైండ్ ఆఫ్ రియల్ స్టోరీస్, తెలియని చరిత్ర సంఘటనలు, స్పేస్ మిస్టరీస్, టెక్నాలజీ వెనుక నిజాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ స్టోరీ మీకు ముందే తెలుసా లేదా ఫస్ట్ టైం వింటున్నారా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఒక కొత్త రియల్ స్టోరీతో కలుద్దాం. Time's a thief with fingers slight, stole our moments, left us dry.